రెడీగా 17 నోటిఫికేషన్లు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి. ఈ సెప్టెంబర్ నుంచి అమలు. అక్టోబర్లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్. నవంబర్లో మళ్ళీ టెట్. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి. మే, జూలైలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకి ఏప్రిల్. వైద్య శాఖ, గురుకుల, ట్రాన్స్కో, సింగరేణి ఉద్యోగాలకు నోటిఫికేషన్. జనవరి నుంచి నవంబర్ దాకా పోటీ పరీక్షలు. హైదరాబాద్ వెలుగు. ఏటా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక ప్రణాళికబద్ధంగా నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది. ఈ మేరకు ఈ శుక్రవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాలెండర్ను రిలీజ్ చేశారు. ఏ ఉద్యోగాలకు ఎప్పుడు పోస్టు భర్తీ చేస్తారన్న విషయాలపై క్యాలెండర్లో స్పష్టంగా పేర్కొన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. నెల పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలతో పాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీలో ఉద్యోగానికి కావాల్సిన అర్హత గురించి పొందుపరిచింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్, గ్రూప్ 2 డిసెంబర్, గ్రూప్ 3 ఎగ్జామ్ నవంబర్లో అలా ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు. టీజీపీఎస్సీలో ఆధ్వర్యంలో గ్రూప్ 1 ఈ ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రిలిమ్స్, జూలైలో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్ 2లకు వచ్చే ఏడాది మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్లో ఎగ్జామ్ పెట్టనున్నారు. గ్రూప్ 3 ప్రతి ఏటా జూలైలో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో ఎగ్జామ్ నిర్వహించనున్నారు. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం ఈ సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నవంబర్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ట్రాన్స్కో, టీజీపీఎస్సీఎల్, టీజీఎస్పీ, డీసీఎల్లో ఇంజనీరింగ్, వివిధ ఉద్యోగాల కోసం రాబోయే అక్టోబర్లో నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు పెట్టనున్నారు. సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం సింగరేణిలో కూడా పెట్టనున్నాను. అయితే టెట్ మళ్ళీ పెడతారట. టెట్ మళ్ళీ పోలీస్ ఉద్యోగాలు చాలా అవసరం ఉన్నాయి. టెట్ ఉద్యోగాలు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు టెట్ ఉద్యోగాల కోసం. ఇంకా పోలీస్ విషయానికి వస్తే ప్రతిసారి ఎస్ఐ, కానిస్టేబుల్, పీసీ ఎక్కువ నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్నాయి. అట్లా రిలీజ్ అయ్యి ఈజీగా ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది. మళ్ళీ ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకే ఎన్నికల ముందు ఇదివరకే చెప్పారు, ఎన్నికల్లో అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ తొందరగా రిలీజ్ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు. సో ఇప్పుడు అలానే జాబ్లో తొందరగా జాబ్ పత్రాలను రిలీజ్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జాబ్ వైజ్గా నోటిఫికేషన్లు, పరీక్షలు నిర్వహించే నెలలు వచ్చేసి ఉద్యోగం ఎప్పుడు ఏ నెల అనేది ఇక్కడ క్లారిటీగా కింద నోటిఫికేషన్లో ఉంది, చూసుకోండి. నేను చెప్పలేను. కింద క్లారిటీగా నోటిఫికేషన్ మొత్తం అన్నీ ఉన్నాయి. ఎవరికి ఏ జాబ్ పర్ఫెక్ట్, ఏది దేనికి సూట్ అవుతుందో చూసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవుతూ మంచిగా జాబ్ కొట్టుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఈజీగా జాబ్ కొట్టుకోండి. అలానే నిరుద్యోగులు కూడా చాలామంది ఉన్నారు. ఎంతమందికి వీలైతే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జాబ్ కొట్టుకుంటే మీకే అవకాశం, మీకే ఉంటుంది, ఛాన్స్ మీకే.
ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. ప్లీజ్ మంచి గుడ్ స్టడీ వెల్ అండ్ మంచిగా చదువుకోండి, మంచి జాబ్ కొట్టుకోండి. ఆల్ ది బెస్ట్.